జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ట్రంప్ ఇమిగ్రేషన్ సిస్టంలో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. క్యాంపస్ యాక్టివిజం పేరుతో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. భారతీయ విద్యార్థులతో సహా వందలాది మంది విద్యార్థులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అమెరికాలో ఇమిగ్రేషన్ కష్టాలు పరాకాష్ఠకు చేరా. ఏం చేసినా చంపేద్దామని కంకణం కట్టుకుని కూర్చున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏమీ చేయకపోయినా ఏదో ఒక లొసుగెత్తి చూపించి డిపోర్ట్ చేయాలనో వీసా క్యాన్సిల్ చేయాలనో చూస్తున్నారు. అమెరికాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలని చెప్తున్నారు. ఈ క్రమంలో ఓ భారత విద్యార్థి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై కోర్టుకెక్కారు. అమెరికాలో తమ చట్టపరమైన హోదాను తిరిగి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న భారత్కు చెందిన చిన్మయ్ డియో, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్కు చెందిన మరొకరు హోంలాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశారు. స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ SUVISలో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండానే చట్టవిరుద్ధంగా రద్దు చేశారని పిటిషన్లో తెలిపారు. SUVIS డేటాబేస్ అమెరికాలోని వలసేతర విద్యార్థుల గురించి సమాచారాన్ని అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆ విద్యార్థులకు ఇకపై చట్టపరమైన హోదా ఉండదు. ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరపున ఈ వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU దాఖలు చేసింది. తమపై ఎటువంటి నేరం లేదని, ఎటువంటి ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించలేదని విద్యార్థులు తెలిపారు. చట్టపరమైన హోదాను తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. 21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్లాల్ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఇది రెండో కేసు. క్రిష్లాల్ను బహిష్కరించకుండా అమెరికా కోర్టు తాత్కాలికంగా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు తాజాగా ఇమిగ్రేషన్ విషయంలో కోర్టు మెట్లెక్కిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి మరి. ట్రంప్ ఇమిగ్రేషన్ సిస్టంలో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. క్యాంపస్ యాక్టివిజం పేరుతో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. భారతీయ విద్యార్థులతో సహా వందలాది మంది విద్యార్థులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అమెరికాలో ఇమిగ్రేషన్ కష్టాలు పరాకాష్ఠకు చేరా. ఏం చేసినా చంపేద్దామని కంకణం కట్టుకుని కూర్చున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏమీ చేయకపోయినా ఏదో ఒక లొసుగెత్తి చూపించి డిపోర్ట్ చేయాలనో వీసా క్యాన్సిల్ చేయాలనో చూస్తున్నారు. అమెరికాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలని చెప్తున్నారు. ఈ క్రమంలో ఓ భారత విద్యార్థి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై కోర్టుకెక్కారు. అమెరికాలో తమ చట్టపరమైన హోదాను తిరిగి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న భారత్కు చెందిన చిన్మయ్ డియో, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్కు చెందిన మరొకరు హోంలాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశారు. స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ SUVISలో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండానే చట్టవిరుద్ధంగా రద్దు చేశారని పిటిషన్లో తెలిపారు. SUVIS డేటాబేస్ అమెరికాలోని వలసేతర విద్యార్థుల గురించి సమాచారాన్ని అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆ విద్యార్థులకు ఇకపై చట్టపరమైన హోదా ఉండదు. ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరపున ఈ వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU దాఖలు చేసింది. తమపై ఎటువంటి నేరం లేదని, ఎటువంటి ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించలేదని విద్యార్థులు తెలిపారు. చట్టపరమైన హోదాను తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. 21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్లాల్ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఇది రెండో కేసు. క్రిష్లాల్ను బహిష్కరించకుండా అమెరికా కోర్టు తాత్కాలికంగా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు తాజాగా ఇమిగ్రేషన్ విషయంలో కోర్టు మెట్లెక్కిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి మరి.
ట్రంప్ ఇమిగ్రేషన్ సిస్టంలో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. క్యాంపస్ యాక్టివిజం పేరుతో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. భారతీయ విద్యార్థులతో సహా వందలాది మంది విద్యార్థులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అమెరికాలో ఇమిగ్రేషన్ కష్టాలు పరాకాష్ఠకు చేరా. ఏం చేసినా చంపేద్దామని కంకణం కట్టుకుని కూర్చున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏమీ చేయకపోయినా ఏదో ఒక లొసుగెత్తి చూపించి డిపోర్ట్ చేయాలనో వీసా క్యాన్సిల్ చేయాలనో చూస్తున్నారు. అమెరికాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలని చెప్తున్నారు. ఈ క్రమంలో ఓ భారత విద్యార్థి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై కోర్టుకెక్కారు. అమెరికాలో తమ చట్టపరమైన హోదాను తిరిగి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న భారత్కు చెందిన చిన్మయ్ డియో, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్కు చెందిన మరొకరు హోంలాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశారు. స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ SUVISలో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండానే చట్టవిరుద్ధంగా రద్దు చేశారని పిటిషన్లో తెలిపారు. SUVIS డేటాబేస్ అమెరికాలోని వలసేతర విద్యార్థుల గురించి సమాచారాన్ని అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆ విద్యార్థులకు ఇకపై చట్టపరమైన హోదా ఉండదు. ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరపున ఈ వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU దాఖలు చేసింది. తమపై ఎటువంటి నేరం లేదని, ఎటువంటి ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించలేదని విద్యార్థులు తెలిపారు. చట్టపరమైన హోదాను తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. 21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్లాల్ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఇది రెండో కేసు. క్రిష్లాల్ను బహిష్కరించకుండా అమెరికా కోర్టు తాత్కాలికంగా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు తాజాగా ఇమ్మిగ్రేషన్ విషయంలో కోర్టు మెట్లెక్కిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి మరి.